కాసి అన్ని రాజేసి సిగ్గు పెట్టేస్తే చాకులేసి పోతే పోతే చాకులేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే మాస్టర్ వస్తే గుడ్ ఈవినింగ్ చెప్పరా, చెయ్యిలో పెట్టండి. ఈవిడ ఒకతే తేడాగా ఈ చేయవాడింది. ఓకే కూర్చున్నాం. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. అమెరికాలో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తారు. జపాన్ లో కరెంటు పోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యూజ్ చెక్ చేసుకుంటారు. ఇండియాలో కరెంటు పోతే పక్కింట్లో చెక్ చేసుకుంటారు. మీలో ఏమాత్రమైన ఎంటర్టైన్మెంట్ తగ్గిందని మీకు డౌట్ వస్తే మాత్రం ఎక్స్ప్రెస్ రాజాకు వస్తారు. సూపర్లీ టాలెంటెడ్ ఉన్నారు మీరు. మాట్లాడక ముందే చప్పట్లు కొడుతున్నారంటే బాగా ప్రిపేర్ అయి ఉన్నారు మీరంతా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటో నేను తెలుసుకుంటాను. ఎక్స్ ఫర్ జిరాక్స్. స్పెల్లింగ్ చెప్పు. XEROXERO మళ్ళీ పైకి చూస్తాం మధ్యలో. ఓకే ఓకే ఓకే. పి ఫర్ ప్రదీప్. నా ఆధార్ కార్డు మీద కూడా అదే ఉంది, చెప్పండి కొత్తగా. పి ఫర్ పెళ్లి చూపులు. అదేదో బాగుందిరా. ప్రదీప్ కి పెళ్లి చూపులు. ఎస్, పెద్దవాడిని నేను కూడా చేసుకుంటాను. ఆర్ ఫర్ రచ్చ రచ్చ. ఓకే. ఈ ఫర్ ఎక్స్ప్రెషన్స్. ఎస్ ఫర్ సన్నీ లియోన్. మిగతావన్నీ కూర్చుని చెప్తారు. ఈ పేరు వస్తే నుంచుని చెప్తారు. కూర్చొని ఆయన బలంగా అవ్వు. ఇంకో ఎస్ ఫర్ సమంత. వెరీ గుడ్ బాయ్స్. వెల్కమ్ వెల్కమ్. లెట్స్ డూ ఇట్. నిజంగా నేను రోజు ప్రేయర్ చేస్తాను అనమాట. మీలో ఎలాగైనా సరే ఆ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి. తన్నుకుని లోపల నుంచి ఉండుంటుంది మీ లోపల. పాపం మాట్లాడదామని ఎన్నో ఏళ్ళ నుంచి లోపల దాచుకుని ఉంటారు. సో ఈ రోజు మీరు విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ప్రేయర్స్ అంటే గుర్తొచ్చింది, మా సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. పొట్టిగా లావుగా సన్నగా నల్లగా ఉంటాడు. కళ్ళజోడు పెట్టినాడు చూసా. ఏం చేశాడంటే వాళ్ళ ఆవిడతో కలిసి వాళ్ళ అబ్బాయితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. డిన్నర్కి వెళ్ళాక వెయిటర్ వచ్చాడు, ఆర్డర్ ఇచ్చారు. ఓకే, ఫుడ్ వచ్చింది. ఫుడ్ రాగానే మా సుబ్బారావు తినడం మొదలెట్టాడు. వాళ్ళ అబ్బాయి అడిగాడు, నాన్న అదేంటి నాన్న ఇంట్లో భోంచేసే ముందు ప్రేయర్ చేస్తారు కదా, నువ్వేం చేయట్లేదే? నాన్న ఇంట్లో అంటే అమ్మ వండుతోంది కాబట్టి ప్రేయర్ చేస్తాను నాన్న తినే ముందు, ఇక్కడ పర్లేదు మనం తినేయచ్చు అని చెప్పారు. సో అలా మీరు ఎప్పుడైనా ప్రేయర్లు చేస్తుంటారా? వింత వింత రీజన్స్ కోసం. మీ ప్రేయర్స్ దేనికోసం ఉంటాయి? దండం పెట్టుకో, పైకి చూడు. గోవిందా 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 గోవిందా. ఇప్పుడు చెప్పు నాన్న, ఏం ప్రేయర్ చేసావు? దేవుడా నువ్వు బాగుండాలి, ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ రోజు నీ గుడికి వస్తుంది, దానికి నేను వస్తాను, ఇద్దరం కలిసి నీ గుడికి కబుర్లు చెప్పుకుంటాను. అవి గుడి అనుకున్నావు, కాఫీ షాప్ అనుకున్నావు? మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా, లైక్ ఎగ్జామ్ అప్పుడు మనం రాసినా రాకపోయినా పక్కోడు మాత్రం రాయొద్దని కోరుకుంటాం. మనం బాగుపడకపోయినా పక్కోడు బాగుపడొద్దని కోరుకుంటాం అనమాట. తప్పమ్మా, పక్కోడు బాగా రాయాలని కోరుకో, ఎందుకంటే మనకు చూపించేది వాడే. ఒక్కోసారి కోరుకోవచ్చు కానీ ఎవ్రీ టైం అలా ఉండదు. మెయిన్లీ కోరేది అందరు ఇదే, పక్కోడు ఎక్కువ రాసిన మనకు టెన్షన్ అవుతుంది. వీడేంట్రా ఇంతనం రాసిన మనమే రాయట్లేదు, ఇంకో టెన్షన్ పెరిగిపోయింది దాంతో పాటు. అవును, వాడు రాస్తాడు, దాని మీద నీళ్లు పడిపోవాలి. సైకాలజీ ఇంతే, మనం పక్కోడు బాగుపడ్డా చూడలేం కదా. అవునవును, దానికి చిల్లు పెట్టి దారాలు కట్టేవాళ్ళు, గుర్తుందా? కడుతుంటే ఒక ఎడిషనల్ పడిపోవాలని, ఆ మూడు ఎప్పుడైనా ఊడిపోవాలని. దేవుడా ఎగ్జామ్ హాల్లో టాపర్ నా పక్కన పడాడు చూడదాన్ని. నీలాంటి టాపర్ కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాలాంటి వాడు పక్కన పడాలన్నమాట. ఎందుకంటే నేను సైన్స్ ఎగ్జామ్ కి మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యడం ఇలాంటి చాలా చేశాను. తెలుగు ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాశా. కూర్చోనన్నా, ఎప్పటికైనా నాలాంటి టాపర్ వస్తాండి పక్కకి, అప్పటి నుంచి నీ జీవితం మారిపోతుంది. ప్రదీప్ లాంటి మంచి బాయ్ ఫ్రెండ్ రావాలని కోరుకుంటాను. పాకెట్ ఫుల్ గా ఉంటది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది, ఎంజాయ్ కూడా ఉంటది కదా ఎప్పుడు. అమ్మాయికి రాలా, కూర్చో. దేవుడా
నన్ను ఎట్లానే డాక్టర్ని చేసినాక నలుగురిని చంపినాక అదే కేసు లా చేసి లాయర్ అయినాక అదే కేసుని నేనే వాదించి గీజు పెట్టచ్చు చేయంట. బయటిగా మానసిక పరిస్థితి ఏంటి చెప్పు నాకు. ఏం చెప్పావు? దేవుడా నన్ను ఎలానే డాక్టర్ని చెయ్యి, ఓకే. డాక్టర్ అయ్యాక నేను నలుగురిని చంపుతా, ఓకే. చంపాక అయ్యే కేసులు నేను గెలిచే లా చెయ్యి, లాయర్ అయ్యాక. ఇప్పుడు నువ్వు డాక్టరా లాయరా? ఫస్ట్ డాక్టర్ తర్వాత లాయర్, రెండు. నలుగురు చంపినాక లాయర్. తెల్లకోటు లోపల నల్లకోటు ఇలా చాలా కలర్. నీ పేరేంటి? శ్రీనాథ్ రెడ్డి. ఏం చేస్తుంటావు? బీకామ్ ఫైనల్ ఇయర్. ఇది కూడా ఉంది. ఇది బీకామ్ ఫైనల్ ఇయర్ కాకుండా డాక్టర్ లాయర్. దేవుని బాగా బిజీ పెడుతున్నావు తెలుసా నువ్వు. చాలా ఇలాంటి రిస్క్ అయితే వెరీ గుడ్ అన్న. వారంలో 6 రోజులు మొత్తం పండగలు ఉండాలి, రోజుకో పండగ. ఆదివారం హాలిడే, మొత్తం వీక్ అంతా హాలిడేస్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ జరీన్ ఖాన్ లాగా ఉండాలని ఎందుకలా? ఆవిడ ఎందుకు? యార్ మంగాయ్. నీలో కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి అబ్బా. సరే, ఏ హీరోయిన్ పేరు ఏం చెప్పావు? జరీన్ ఖాన్. కత్రినా కేఫ్ లా ఉంటుంది కొంచెం. వెరీ గుడ్. ఏది ఆవిడ కోసం ఒక పాట పాడు. మే జో జీ రహా హూ వజా తుమ్ హో. వాట్ ఏ ట్యూన్ అన్న. ఆల్మోస్ట్ ఒక హిందీ పాట పాడినట్టుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నీకు అలా అర్థమైంది. కూర్చో. బైక్ పైన వెళ్తుంటే మా ఫ్రెండ్ ఏమో వర్షం పడొద్దని కోరుకుంటుంది, కానీ నేనేమో వర్షం పడాలి అని కోరుకుంటా. ఎందుకు? వర్షంలో మంచిగా డ్రైవింగ్ బాగుంటది వర్షంలో. గుడ్. థ్యాంక్ యూ. పచ్చదనం, పరిశుభ్రత. సార్ నేను హీరోగా నటిస్తే సమంత నిత్యమైనంత యాక్ట్ చేయాలను. సమంత నిత్యమైనంత యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చూడనా, నీకు విషయం చెప్తాను. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, సమంత నీకు వదిన లాంటిది. ఓకే, నిత్యమైన అయితే వస్తుంది కదా సార్. నేను నిత్యమైన గురించి మాట్లాడలేదుగా. ఆవిడకి మైక్ ఏంటమ్మా? బాగా వచ్చిందమ్మా ఫోటో. మాట్లాడమంటేనేమో వద్దొద్దు అన్నారు. నేను ఇటు తిరగానే మంచి చదువుకోవాలని కోరుకుంటాను. నా గురించి కూడా పెట్టుకోమ్మా. ఓకే, నేను ఎప్పటికైనా డిగ్రీ పాస్ అవ్వాలని కోరుకో. ప్రదీప్ కి త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటా. చైల్డ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్. ప్రెసెంట్ అయితే మీతో సెల్ఫీ దిగాలని. దేవుణ్ణి సెల్ఫీ దిగాలని కోరుకున్నావు నాతో. నీతో రా, ఫోన్ తీసుకురా. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే, ఉల్టూ నచ్చేసావే, దిల్లో ఖర్చు వేసావే, బంగారం బర్ఫీవే, లవ్ యూ అన్నావే. ఆల్మోస్ట్ ప్రేయర్స్ ఓకే అవుతూ ఉంటాయి కాబట్టి క్రేజీ. వెనకాల ఎక్కువగా ఇప్పుడు ఏం ప్రేయర్స్ కోరుకోలేదు. ఒకవేళ ఇప్పుడు కోరుకోవాల్సి వస్తే, ఒక క్రేజీ ప్రేయర్ చేయాల్సి వస్తే దేని గురించి చేస్తారు? ప్రభాస్ తో ఒక సెల్ఫీ. స్ట్రైట్ వెళ్ళగానే బయట వెహికల్ ఉంటుందా? స్ట్రైట్ వెళ్ళు. రామోజీ ఫిల్మ్ సిటీ లో బాహుబలి షూటింగ్ జరుగుతుంది. ఒక BMW కొనుక్కోవాలి. ఆవిడ ఫస్ట్ నాకు ఎక్కువ ప్రేయర్స్ లేవు అన్నప్పుడు కూర్చోమనాలా నేను? ప్రెసెంట్ ఇప్పుడు ప్రేయర్స్ అడిగావు కదా, అందుకే చెప్పా. ఉందమ్మా, అయిపోయిందా లిస్టు? ఇప్పటికైతే అయిపోయింది. ఓ పేపర్ మీద రాసుకో, ఎందుకైనా మంచిది, మర్చిపోకండి. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు లెక్చరర్ ప్రదీప్ అన్న లాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ లెక్చర్ వస్తే చాలు, నేను ఈజీగా కాపీ కొట్టి ఈజీగా పాస్ అవ్వచ్చు. అంటే ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎగ్జామ్ రాస్తుంటేను అందులో ఎంటర్టైన్మెంట్ ఇస్తే మీరు కాపీలు కొట్టుకుంటూ ఉంటారా? మానాయనే కూర్చోమ్మా. నాకు అర్థమైంది ఏంటంటే మీ మాక్సిమం ప్రేయర్స్ ఎగ్జామ్ మీదే ఉన్నాయి. బాగా టెన్షన్ అనుకుంటా మీ అందరికి ఎగ్జామ్స్. నేను క్యాట్ వాక్ చేస్తున్నా, నాతో ఒకసారి చేయరా మీరు? రండి. ఆ క్యాట్ వాక్ కొంచెం వైలెంట్ గా జరగడం వల్ల మైక్ పడింది. థ్యాంక్ యూ.
నాకు తెలుగు ఎక్కువగా రాదు, మీరు ఒకసారి హిందీలో మాట్లాడితే చూడాలని ఉంది. నాకీ వచ్చిన హిందీ కొంచెం వెరైటీ ముక్కలు ఉంటాయి. సరే ఇప్పుడు మన ఇద్దరం హిందీలో మాట్లాడుకుందాం. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హిందీ మంచి హిందీ కావాలి. మీరేం చేస్తూ ఉంటారు? మంచి హిందీ. आपका नाम क्या है? मेरा नाम वर्षा है. నా హిందీ అవతరాలకు అర్థం అవుతుంది. ఓకే ఓకే. कहाँ से आप? राजस्थान. ओ आई लव राजस्थान. मेरा हिंदी आते जाता है फिर नहीं आता है. ఆవిడ పాపం హిందీలో అవును ఇంతకీ మీకు తెలుగు నేర్పించాలి కదా మేము. తెలుగులో విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. తస్కస్కం బొట్లు. నా పక్కన ముద్దపప్పు. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పమా. ఆవిడ ముద్దపప్పు దగ్గర ఆగిపోయిందా? విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. సూపర్. రాజస్థానీ వచ్చామా? అయితే నేను అసలు రాజస్థానీలో స్పెషల్ కోర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆ కోర్స్ చేశాను అనమాట. నేను అందులో ప్రదీప్ తో జంటగా యాంకరింగ్ చేసే ఛాన్స్ కోరుకుంటా. ఆశకు అద్దలేదు, ముఖానికి సిగ్గులేదు. అతి త్వరలో ఒక 20-30 ఏళ్లలో ఇంకా నేను ఇది మానేస్తా, ఇదే నా లాస్ట్ షో అనుకున్నప్పుడు తప్పకుండా చేద్దాం. ఇండియా బ్యాటింగ్ వీక్ ఉన్నప్పుడు బ్యాడ్ వెదర్ కండిషన్ వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయిపోవాలి ఇన్నింగ్స్ బ్రేక్ లో. అంతే తప్ప ఉన్నోడు కొంచెం సెంచరీ కొట్టాలని అనుకో. పక్కనోడి పోరి కన్నా నా పోరి అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్ శివరామ్కి గడ్డం రావాలని కోరుకుంటున్నాను. వచ్చేంత వరకు ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకో బాధ. ఎవరికి చెప్పుకోవాలి? కూర్చో. సో ఇప్పుడు మీలోంచి 4 బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఫస్ట్ రౌండ్ పార్టిసిపేట్ చేస్తారు. సో మీలో ఆ నలుగురు ఎవరంటే, ఓకే, कैट वॉक, हमारा थार डेजर्ट राजस्थानी, प्रभास सेल्फी, రండమ్మా. ఎస్ మీరు కూడా. సో మీ నలుగురికి ఇప్పుడు నా భూతో నా భవిష్యత్ లాంటి ఒక గేమ్ పెడతాను. ఓకే, అందులో విన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వస్తారు. ఇది చాలా స్పెషల్ ఈ చైర్, ఎందుకంటే ఇవాళ మార్నింగే తుడిచారు. మీ నలుగురు అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారంటే మీరు చాలా టాలెంటెడ్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీరు ఆ ప్లేట్ లో ఉన్న బుడగలు తీసుకుని ఊతారు అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే అందులో ఉన్న అన్ని బుడగలకి బ్రొకలు ఉంటుంది, ఒకే ఒక బుడగ కరెక్ట్ గా ఉంటుంది. అది నలుగురిలో ఎవరికి దొరుకుతుంది, ఎవరు ఊదిన బుడగకి చిల్లు ఉండదో వాళ్లే సెలెక్ట్ అవుతారు. లెట్స్ సీ హూ దట్ స్పెషల్ వన్ ఇస్. 3, 2, 1 గో. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అమ్మ నువ్వు హిందీలో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కస్తది ఆ గుండెల్లో నా మట్టే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అమ్మా మీరు ఏదైతే ట్రై చేశారో అవి చేత్తో పట్టుకోండి. అమ్మా నువ్వు ఊదినవన్నీ నీ చేతిలో పట్టుకో. అందాల మోనాలిసా ఆవిడ హిందీలో ఊదుతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద.
అమ్మా అలా చెక్ చేసేస్తా ఉప్పు అనేది ఇలా చూస్తున్నాను. భూగోళమంతా తిరిగా అరే గూగుల్లో మొత్తం ఎదిగా ఇన్ని చమక్కులు అమ్మా నువ్వు చూసుకుని అందులో పడేకమ్మా. పాల పుంటకి ప్రాణం వస్తే పాల పుట్టకి పరిగిని వేస్తే చాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ చిల్లు లేకపోతే లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకోండి, చిల్లుంటే రైట్ ఇయర్ దగ్గర తెలుస్తుంది. నీకో కలర్ ఫోటో దిగుతా. ఎవరేంటి చిల్లు ఎత్తుతున్నావు అమ్మా? ఈవిడ ఊది ఊది మెల్లకన్నా వచ్చేలా ఉంది. నువ్వేమో చాలా గ్రేటు నీ తిరునొప్పు కెడితే రేటు. అరే బాహుబలి బుకింగులా కొట్టేసుకుంటారే నువ్వు గాని పెడితే పార్టీ. అరే నీకింత ఉండదు పోటీ దాసోహమై చేజేలు కొడతారే నూటనేమో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే సో ఉన్న బుడగల్లో ఒక బుడగకే చిల్లు లేదు. అండ్ కంగ్రాచులేషన్స్. ఆ బుడగ ఇది. మీ పేరు? వర్ష. ఏం చదువుతున్నామా? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. అండ్ ఎస్ మన ఎక్స్ప్రెస్ రాజాలో మీరు అందరు ఆన్సర్స్ ఇచ్చారు, తను కూడా ఆన్సర్స్ ఇచ్చింది, అన్ని వెరైటీలు జరిగాయి. అండ్ అదృష్టవశాత్తు ఆ చిల్లు లేని బుడగ ఆవిడకి దొరికినది. కంగ్రాచులేషన్స్. ఎస్ సో ఆ కుర్చీలోకి మీలోంచి ఎవరైనా ముందుకు రావచ్చు. రావాలి అంటే ఈసారి ఇందాక వాడారు, ఈసారి మళ్ళీ వాడారు. ఓకే లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ రాజాలో మీరు కాకరకాయ ప్రవేశం చేస్తారు. సో ఈ కాకరకాయ ప్రవేశంలో మీరున్న క్యారెక్టర్స్ అన్నింటినీ మారిపోతాయి. ఇప్పుడు ఈ గ్రూప్ అంతా ఒకరిని రిప్రజెంట్ చేస్తారు, ఈ గ్రూప్ అంతా ఒకరిని రిప్రజెంట్ చేస్తారు. సో ఇట్ సైడ్ వాళ్ళందరూ అరేంజ్డ్ మ్యారేజ్ కి ఫర్ ఉన్న వాళ్ళు, ఇట్ సైడ్ వాళ్ళందరూ లవ్ మ్యారేజ్ కి ఫర్ ఉన్న వాళ్ళు. ఓకేనా? అరేంజ్ మ్యారేజ్ తో స్టార్ట్ చేద్దాం, లవ్ మ్యారేజ్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్ మీరు పెళ్లి చేసుకుంటే పండుగలా ఉంటుంది. ఎవరు వాళ్ళు? అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు ఓన్లీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటే హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. జంపింగ్లు, చేసింగ్లు, సంవత్సరం కాదు చచ్చిపోయే వరకు గుర్తుంచుకోవచ్చు. అదే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు చేసుకుంటే కనుక పండుగలానే ఉంటుంది. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకు పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఓకే అరేంజ్ మ్యారేజ్. మేము పెళ్లి చేసుకుంటే పండుగలా ఉంటుంది, చాలా కాలం గుర్తుంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఒకసారి అవుతుందా? కాదు, ఒకసారి అవుతుంది. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది కదా, ఒక పండగలాగా అవుతుంది. ఒక పండగలాగా ఉంటుంది. ఓ వెరీ గుడ్. లవ్ అనేది ఒక కొత్త ఫీల్. రోజు రోజు అనుభవాలు వస్తూనే ఉంటాయి లవ్ లో, ఎక్స్ప్రెషన్స్. అంటే ఎలాంటిది? అంటే కొత్త కొత్తవి. పోనీ పాతవి చెప్పు. పాత ఏముంటాయి, క్యాంటీన్ లో తినడం, ఇద్దరం కలిసి సినిమాకి పోవడం, అవి. ఓకే కొత్త కొత్త ఫీలింగ్స్ తోటి ఏం సంబంధం ఉంది? పెళ్లి చేసుకుంటే బాగా కట్నం వస్తుంది కదా. కూర్చోన్నాను. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, నీకు మామూలుగా లేదు. వాళ్ళకి కట్నం వస్తుంది, మాకు ఆస్తే కలిసి వస్తుంది. అదే ప్రేమ పెళ్లి అనుకో, ముందే ప్రేమించి తర్వాత ఏముండదు. పెళ్లి అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాం కదా, అప్పుడు లైఫ్ బాగుంటది, అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటది. ఓకే 2 టేబుల్ చెప్పు. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. అంటే అలా అంత పద్ధతిగా చెప్పాడు ఆయన. లేదు నెక్స్ట్. లవ్ మ్యారేజ్ అంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం పెళ్లి చేసుకోవడం. అరేంజ్ మ్యారేజ్ అంటే వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనం పెళ్లి చేసుకోవడం.
లవ్ మ్యారేజ్ అంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం పెళ్లి చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే వేరే వాడికి గర్ల్ ఫ్రెండ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే సపోజ్ గొడవ లేదని వచ్చినారు అనుకో, పేరెంట్స్ మీద దోసేసి మీరే చేశారు కదా నాకు అవసరం లేదని వెళ్ళిపోవచ్చు. మనం అదే లవ్ లో అలా కాదు కదా, చచ్చినట్టు ఉండాల్సిందే వాళ్ళతో. మాకు చెప్పి చేసుకున్నారా మీరు అనొచ్చు. ఏదైనా వెళ్ళిపోయేదే అంటున్నావు నువ్వు. లవ్ మ్యారేజ్ అంటే అందులో చేజింగ్ అవన్నీ ఉంటాయి, అదొక కిక్. అరేంజ్ మ్యారేజ్ లో ఏముంటది, వస్తారు పోతారు, ఏముండదు. ఒక్క నిమిషం, ఏమర్థమైందమ్మా? అమ్మ తోడు నీకు ఒక్క ముఖ్యాన్ని అర్థమవుతుందా వీళ్ళందరూ మాట్లాడుకునేది? ఇప్పుడు అమ్మ ఏమంటోంది? बोलता है अभी ताली मैरिज से रिंग मैरिज बहुत बेहतर है बोलते हैं. जंप मैरिज लो कॉस्ट, अरेंज मैरिज हेवी कास्ट. దాన్ని ఆవిడకి అర్థమైంది. చాలా మంచి పాయింట్ చెప్పామ్మా. లవ్ మ్యారేజ్ లా ఏమవుతాయి? లవర్ ఒక దొడ్డే సరిపోతుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అంటే చుట్టాలు వాళ్ళందరూ రావాలి. ఆ అమ్మాయికి పెట్టే ఖర్చు ఒక ఫ్యామిలీని పోషించొచ్చు తెలుసా. అరేంజ్ మ్యారేజ్ లో వచ్చిన కట్నం టెంపరీ, అదే లవ్ మ్యారేజ్ లో వచ్చే ఫీలింగ్ ఫర్ ఎవర్. లవ్ మ్యారేజ్ అంటే ఒక ఐటమ్ సాంగ్ లాంటిది, అది చేసుకుంటే ఫుల్ జోష్ ఉంటుంది. నేను పక్కాలో లవ్ మ్యారేజ్ లో మనమే హ్యాపీ ఉండొచ్చు, బట్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు చదివిస్తారు, మనకేం కావాల్సింది అవన్నీ ఇస్తారు. లాస్ట్ కి వాళ్ళ మాట వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని అరేంజ్ మ్యారేజే బెటర్. వెరీ గుడ్, కూర్చోమ్మా. లవ్ మ్యారేజ్ అయితే అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందు తుప్పల్లోకి వెళ్తారు. గడ్డాలు తుప్పలు ఇవే ఆలోచిస్తూ ఉంటావా అంతా? చెప్పు, మళ్ళీ చెప్పు. లవ్ మ్యారేజ్ ముందు అమ్మాయి అబ్బాయి తుప్పల్లోకి వెళ్తారు, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, పర్సనల్. అంటే ఏం జరుగుతుంది కాదయ్యా. అరేంజ్ మ్యారేజ్ టీ20 లాంటిది, వచ్చామా చూసామా పెళ్లి చేసుకున్నాం అంతే. ఆ లవ్ మ్యారేజ్ ఎలాంటిది? టెస్ట్ లాంటిది. క్రికెట్ ఆడతారా మీరు? ఆడరా? అందుకే అంత బాగా చెప్పగలిగావు. లవ్ ఇస్ ఫర్ ఎవర్. అరేంజ్ మ్యారేజ్ అనేది ఫీవర్, ఎప్పుడు ఫీవర్ వస్తూనే ఉంటుంది. నువ్వు బాగుపడవు నెవర్. అరేంజ్ మ్యారేజ్ అనుకో, ఏదైనా జాబ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు. అది లవ్ అనుకో, ఇటు రోడ్ మీద పోతున్నా కూడా చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ లో తప్పు జరిగితే 1000 మంది సాక్ష్యాలు ఉంటాయి, కానీ లవ్ మ్యారేజ్ లో ఉండే ఛాన్స్ లేదు కదా. లవ్ మ్యారేజ్ లో తప్పులే జరగవు అసలు. నువ్వు ఇట్రా. ఇక్కడ నుంచుని వాళ్ళు ఏం చెప్తున్నా దానికి ఓన్లీ నువ్వు ఎక్స్ప్రెషన్. ఓకే, యాక్ట్ చేసి చూపిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నా. 100 మందిలో ఒక్కదాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే ఒక్క దాంట్లో 100 మందిని చూసుకోవచ్చు, ఆ ఒక్కతే 100 మందిని చూసుకున్నట్టు ఉండొచ్చు. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. కానీ లవ్ అరేంజ్ పక్కన పెట్టామనుకో, మనసుకు నచ్చిన అమ్మాయితో ఒక 100 సంవత్సరాల ఎక్స్ప్రెషన్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పక్క పెడితే కళ్ళకు నచ్చిన అమ్మాయితో 100 సంవత్సరాలు ఉండే కంటే మనసుకు నచ్చిన అమ్మాయితో 3 నిమిషాలు ఉన్న లైఫే వేరప్ప. అన్నిటికీ చిట్టితాంటున్నా ఏంటి? లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ లో అండర్ ఉండదు, వాళ్ళు ఒక స్టాండింగ్ కూడా చేయరు. వెళ్ళింది కదా ఇట్లా ఊపేవలే అంతే. ఓకే, సో మీరు కూడా క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ మీలోంచి 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4లోంచి ఒకళ్ళు రాజస్థాన్ పక్కన కూర్చుంటారు. ఓకే, ఈ రౌండ్ లో ఆడడానికి సెలెక్ట్ అయిన 4 రౌండ్ మొదలెట్టక ముందే మాట్లాడిందే ఆమె రమ్మనండి ఒకసారి. ఒకదానివే వస్తావు, నీ పక్కన ఉన్న ఆమెను కూడా తీసుకుంటా. లోపల తిట్టుకున్నా బయట కనపడకుండా గెడ్డం అండ్ తుప్పలు.
మా హావభావాలు వ్యక్తపరిచిన వ్యక్తి. మీ నలుగురికి ఇప్పుడు ఇందాకడ కంటే తేడా గేమ్ ఒకటి పెడతాను. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాజస్థాన్ పక్కన సేమ్ కుర్చీలో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు 5 సార్లు రిపీట్ చేస్తారు. తప్పులు లేకుండా దాన్ని 5 సార్లు రిపీట్ చేయాలి. తుప్పలు రాజస్థాన్ గారు, ఇప్పుడు మీరు చాలా సేపు అప్పటి నుంచి మౌనవ్రతం పాటిస్తారు. ఓకే, వెరీ గుడ్. మీకు మామూలుగా టంగ్ ట్విస్టర్స్ తెలుసా? ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో ఏం తెలుసమ్మా? She saw seashells on the seashore. యా, అలాంటివి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఓకే, సో మనం తెలుగులో హ్యాండిల్ చేసుకున్నాం. ఓకే, కర్రె కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రె కుర్రోడిని కరిచాడు. మళ్ళీ రిపీట్ చేస్తారు ఒకసారి. కర్రె కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కుర్రోడిని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కుర్రోని కచ్చాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కుర్రోని కచ్చాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కచ్చాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కుర్రోని కచ్చాడు. ఏ కుర్రోడు? కర్రీ కుర్రోడు. ఓకే, లాస్ట్ టైం. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కుర్రోని కచ్చాడు. ఓకే. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బొజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బజ్జున్నాడు. సెకండ్ టైం. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. 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 నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు కాబట్టి నీకోసం ఇంకొకటి. కాకీక కాకి కాక కోకకుంటుందా? కాకీక కాకి కాక కోకుంటుందా? కంటిన్యూ ఫాస్ట్. కాకీక కాకి కాక కోకుంటుందా? కమాన్. కాకీక కాకి కాక కోకుంటుందా? కమాన్. కాకీక కాకి కాక కోకుంటుందా? కమాన్ అయితే. కాకీక కాకి కాక కోకుంటుందా? కమాన్ గుసగుసా. కాకీక కాకి కాక కోకుంటుందా? రెడీమా? నిన్న నేను నిన్న అన్నానా నీ నాన్న నన్నానా? 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 నిన్న నేను నా నూని నాదన్నానా? నిన్ననే నీ నూనె నీదన్నాను. నిన్న నేను నా నూనె నాదన్నానా? నిన్న నేను నీ నూనె నీదన్నాను. నిన్న నేను నా నూనె నాదన్నానా? నిన్న నేను నీ నూనె నీదన్నాను. నిన్న నేను నా నూనె నాదన్నాను. నిన్న నేను నీ నూనె నీదన్నాను. నిన్న నేను నా నూనె నాదన్నాను. నిన్న నేను నీ నూనె నీదే అన్నాను. ఏమిటో? నిన్న నేను నా నూనె నాదే అన్నాను. నిన్న నేను నీ నూనె నీదన్నాను. వామ్మో తల్లే, నీ నూనె నీదే అమ్మా, నా నూనె నాదే. ఓకే. కాకీక కాకి కాక కోకకుంటుందా? కాకి కాక కూక కోకుంటుందా? కాకీక కాకి కాక కోకకుంటుందా? కాకి కాక కాక కోకుంటుందా? వాళ్ళు మాట్లాడుతుంటే కయ్యగా నడిచావుగా. కాకీక కాకి కాక కోకకుంటుందా? కాకి కాక కాకుండా కోకుంటుందా? ఓకే, ఇంకోసారి. కాకి కాక కాకుండా కోకుంటుందా? ఇంకోసారి. కాకి కాక కాకుండా కోకుంటుందా? ఇంకోసారి. కాకి కాక కాకుండా కోకుంటుందా? ఓకే, ఇంకోసారి. కాకి కాక కాకుండా కోకుంటుందా? నిజం చెప్పు, నువ్వేం చెప్పు. కాకి కాక కాకుండా కోకుంటుందా అంటే ఏంటి అర్థం? సరే, నీకు కొంచెం డిఫికల్టీ లెవెల్ తగ్గిస్తా, కొంచెం మీడియం వాడదాం. 6 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 6 తెల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. రెండోసారి ఫాస్ట్. 6 ఎర్ర లారీలు. ఆవులు గేదెలు కాదని 6 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. 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 6 ఎర్ర లారీలు,
6 నల్ల లారీలు. కాకి కాక కోక ఉంటుందా? కాకి కాక కాకుండా కోకకుంటుందా? నీకు మామూలుగా మైక్ వాడే అలవాటు లేదు. అసలు ఈవిడికి పెట్టాలి కాలర్ మైక్, ఈవిడి చేతికి మళ్ళీ బ్రాండ్ మైక్ ఇచ్చాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చెప్పిన తర్వాత నుంచి ఇది ఇక్కడ తీకమ్మ. ఓకేనా? వెరీ గుడ్. కర్రె కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రె కుర్రోడిని కరిచాడు. కర్రె కుర్రోడు కర్రె కుదరలేదని కర్రెవాడిని కొట్టాడు. కర్రెవాడిని కొట్టాడా? కరిచాడు. కర్రెవాడు కర్రె లేదని కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీవాడిని కరిచారు. రెడీ, లెట్స్ గో ఫాస్ట్. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదు. కర్రెవారు ఏం చేశారు? కర్రెవారు వారిని కొట్టారా కరిచారా? కర్రీవాడు కర్రీ కుదరలేదని కర్రీవారిని కరిచారు. ఓకే, రెండోసారి చెప్పమ్మా. కర్రీవారు కర్రీ కుదరలేదని కర్రీవారిని కరిచాడు. థర్డ్ టైం. కర్రీవారు కర్రీ కుదరలేదని కర్రీవారిని కరిచాడు. ఒక్కసారైనా కరెక్ట్ చెప్తాను, వెయిట్ చేస్తా. ఫోర్త్ టైం చెప్పు ఫాస్ట్. కర్రీవాడు కర్రీ లేదని కర్రీవారిని పంపించేశాడు. లాస్ట్ కి మొత్తం మారిపోయేలా ఉంది మొత్తం ఆన్సర్. ఈసారి కొంచెం ఈజీగా వద్దాం. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బొజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా పడుకున్నాడు. అన్నిట్లో కొంచెం మార్పులు చేస్తుంటామా కరెక్షన్స్? రెడీ ఫాస్ట్. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. ఓకే, లెట్స్ గో, కమ్ ఆన్. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా పడుకున్నాడు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీ. ఆలు ఎల్లలాలి అమ్మా. అదండి రాజస్థాన్ గారు, అర్థమైందిగా మీకు అంత విషయం. నువ్వు ట్రై చేస్తావా ఏమైనా? వద్దుగా. సో మీ నలుగురు చాలా బాగా, వీళ్ళలోంచి ఒకళ్ళు మాత్రమే ఆ చైర్ లోకి వెళ్తారు. అండ్ నలుగురు ఆన్సర్ చేయడానికి ట్రై చేశారు, చాలా బాగా చేశారు. అండ్ వివిధ కోణాల్లో పరీక్ష మీ నలుగురులో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి దాటుకుని అక్కడికి వెళ్ళేది ఒకే ఒక్కళ్ళు. అండ్ దట్ ఈస్ కంగ్రాచులేషన్స్. మీ నలుగురులో ఈవిడెంది సెలెక్ట్ అయిందంటే ఒక్కసారి కూడా కరెక్ట్ గా చెప్పకలేదు. అండ్ ఆవిడ సొంతంగా చాలా పదాలు అందులో పెట్టుకొని ఆవిడ నచ్చిన విధంగా చెప్పింది. కర్రేవాడు కర్రే లేదని బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా పడుకున్నాడు. 6 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు. నాకు తెలుసు అంటే వాళ్ళలో ఏదో ఒకటైనా పాపం కరెక్ట్ చెప్పడానికి ట్రై చేశారు. నీ ప్రయత్నమే తప్పు చెప్పడానికి చేస్తున్నట్టుంది. అన్ని తప్పులే నువ్వు చెప్పిన దాంట్లో మొత్తం. లారీ అన్నమా? లారీ. మరి దాన్ని లాలీలు అనుకుంటా ఉన్నా. సో కంగ్రాచులేషన్స్, మీలో ఆ స్పెషల్ టాలెంట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు రాజస్థాన్ తో వెళ్ళి కూర్చుంటారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పాప ఆవిడ సాయంత్రం వచ్చి కూర్చుంది, మీరు లేటెస్ట్ గా వచ్చి కూర్చున్నారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఒక దారుణమైన టెస్ట్ ఒకటి పెడతాను నేను. ఆ టెస్ట్ లో ఎవరు పాస్ అయితే వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాదు. మీరు ఆ చైర్ లో కూర్చుంటారు.
ఆ చైర్ గిర్ర 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 తిరుగుతుంది. అది ఆగగానే దాని మించి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి 3 బాక్సులు 3 తాళాలు ఉంటాయి. ఏ తాళం దేందో నాకు తెలియదు. మీరు ఆ 3 బాక్సులు ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడు అసలైన టెస్ట్ నాకుంది. आप गिर होता है, वो गिर्रा होते आपको अंदर गिर्र बोलता, आपको गिर्र बोलते ही वो रुकते डिक्चिंग 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 सामने जाते. 3 डब्बा होता, 3 डब्बा होता, 3 चाबी होता. किसका चाबी किसका है नहीं मालूम. ये लगाओ वो लगाओ ये लगाओ. 3 डब्बा खोलता है. ठीक है, वेरी टफ या. सो राजस्थान जी प्लीज बी सीटेड. నేను మీకు చెప్పిన డబ్బాలు అవి అవి 3 డబ్బాలు అవి అన్నమాట. దాని మీద కప్ప ఉన్నది. ఇట్ ఈస్ నాట్ బెగ్ కప్ప, ఇట్ ఈస్ తాళం కప్ప. ఓకే, ఆ తాళం కప్ప ఓపెన్ करता है. सब ठीक है? ठीक है. गट्टी पकड़ता है. 3, 2, 1 गो. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ. 4, 3, 2, 1 స్టాప్ గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి తిరుగుతున్నదే. చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్. సూపర్. సో ఎగ్జాక్ట్లీ 35 సెకండ్స్ లో నువ్వు దాని నుంచి దిగి అండ్ 3 కప్పుకు కోల్తా హై. ఓకే, వెల్ డన్, సూపర్. आपका मनोभाव व्यक्त करता है. చాలా బాగా అనిపిస్తుంది. వెల్ డన్. లాలీలు ఎక్కమ్మా. ఓకే, రెడీ 3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. ఎర్ర పచ్చ లారీలా. 5 స్టాప్ గో. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే.
ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వు మున్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా 27, 28, 29, 30, 31, 32. అనుకున్నది ఒక్కటి. ఓకే, అంతా బానే ఉందా? వాళ్ళు ఇంకా అటు ఇటు తిరుగుతున్నారా అని ఆగింది. నేను కొత్త స్టైల్ పౌటేమో ఆగి దాని తర్వాత లేచి బయలుదేరావు. అండ్ రావడం కూడా చాలా స్ట్రైట్ గా వచ్చింది ఆవిడ. సో ఆ స్ట్రైట్ గా వచ్చి తాళం కప్పలు తీసావు. తను 35 seconds టైం తీసుకుంది. అండ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్. 32 seconds. ఇంగ్లీషులోన కన్న పెట్టదెప్పుడు తేట తెలుగులో నీకు వందనం. క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే నీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెంటు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డబ్బులెట్టు గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారికల్లన్నీ ఓరమాసు లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారికల్లన్నీ ఓరమాసు లెక్కల. ఓకే, మీరు చాలా అద్భుతంగా ఆడినందుకు అండ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు, ఎన్నో అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినందుకు, అన్నిటికంటే ముఖ్యంగా చాలా బాగా చెప్పినందుకు, అండ్ లాస్ట్ లో తాళం కప్పలు ఓపెన్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా మీరే. సో అదే ఎనర్జీ ఉంచుకోండి, విల్ బి మోర్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. అండ్ మీలోంచే చాలా మంది క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు, ఇక్కడ దాకా వచ్చారు. హోప్ యూ ఆల్ గైస్ హ్యాడ్ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు మీ అందరికి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడతాడు, ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడతాడు, అది ధర్మం. ఆ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, ఐ హేట్ యూ అంటది, అది ఇది కూడా ధర్మం. అయితే నన్ను ఐ హేట్ యూ అంటావా అనేసి మళ్ళీ తన చెంప మీద కొట్టి కాలీఫ్లవర్ ఇచ్చి కూర వండుకో అని ఇస్తాడు. ఇది వెరైటీ. और